ఇక ఐబొమ్మ రవి గురించి ఒక వార్త ఉంది ఇక్కడ. పోలీసుల ప్రశ్నలకు ఐబొమ్మ రవి పొంతనలేని సమాధానాలు. యూజర్ ఐడీలు పాస్వర్డ్లు చెప్పేందుకు నిరాకరణ. 3వ రోజు కొనసాగిన పోలీసుల విచారణ. ఎథికల్ హ్యాకర్ల సాయంతో హార్డ్ డిస్క్ పెన్ డ్రైవ్స్ తెరిచి చూసేందుకు అధికారుల యత్నం అంటూ ఇక్కడ విదేశాల్లో లింకులు ఆస్తులపై ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవిని విచారించినట్టు తెలుస్తోంది. రవికి సంబంధించి ఒక ఆయన అయితే డైరెక్ట్గా ఇగో ఆటోకు ఏడా వెనకాల ఆటోకి ఏం పెట్టుకున్నా చూడండి, ఒక వీడియో చూసాను నేను. ఇగో ఐబొమ్మ రవికి మద్దతుగా ఆటోపై పోస్టర్ వేసుకున్న ఆటో డ్రైవర్, తెలంగాణ రియల్ హీరో ఐబొమ్మ రవి అంటూ పోస్టర్ వేసుకున్న ఆటో డ్రైవర్. ఇగో చూసిరా ఆటో డ్రైవర్ ఎట్లా పెట్టుకుండో. ఆటో ఆయన హీరో అట ఐబొమ్మ రవి, రవి ఇమ్మడి రవి ఐబొమ్మ రవి అన్నట్టు ఆయన ఇలా హీరో అయిపోయాడు తెలంగాణకి. కారణం ఏంటిదంటే నిజంగా చెప్పాలంటే సరే వాళ్ళు కొంతమంది బన్నీవాసు లాంటి కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా మాట్లాడారు. అదేంది అన్ని సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతుర్రా, కొన్ని సినిమాలకే కదా, పెద్ద సినిమాలకే కదా, మరి మిగిలిన సినిమాల సంగతి ఏంది, అన్ని పైరసీ అవుతున్నాయి కదా అని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. కానీ ఇట్లా ఎట్లా ఉంటుంది అంటే తిమింగళాలను కొట్టకపోతే బుడ్డవర్కలు కూడా ఆగమవుతాయి అన్నట్టు కొన్నిసార్లు పెద్దవాళ్ళని కొట్టాలనుకుంటే చిన్నోళ్ళు కూడా ఆగమవుతారనే ఆయన ఉద్దేశం. రవి చెప్పేది కూడా ఆయన అంతరార్థం కూడా గదే, ఆయన అనుకున్నది కూడా. నేను అనుకున్న టార్గెట్ పెద్దోళ్ళని కొడుతున్నప్పుడు కొన్ని మధ్యలో ఇక చిన్నవి కూడా అస్తైపోతాయి. సో అట్లాంటిది ఏం టెన్షన్ లేదన్నట్టుగా ఆయన 21,000 సినిమాల్ని తన హార్డ్ డ్రైవ్ లో పెట్టుకున్నాడు, తన సర్వర్లలో పెట్టుకున్నాడు. అయితే తన ఇలా హీరో, సినీ ప్రేమికులందరికీ కూడా హీరో అయ్యిండు. ఐబొమ్మ అంటే తెలవనులు లేరు, బుడ్డ పొరగాన్ని అడిగినా కూడా చెప్తాడు. ఇవాళ మంచి హెచ్డి ప్రింట్లన్నీ కూడా అలా కనిపిస్తాయి. కాకపోతే ఏమైంది, నిన్నటి నుంచి బంద్ పెట్టిరు. కానీ బంద్ పెడితే కూడా ఇంకొక గమ్మతుంది, ఇంకొక వీడియో వైరల్ అవుతా ఉంది. మీకు తెలవాలి అది ఎందుకు అంటే అదట ఐబొమ్మలో ఓపెన్ చేసి ఆ వీడియో ఓపెన్ కావద్దు కాబట్టి దాని లింక్ కాపీ చేసి తీసుకెళ్ళి SBI లైఫ్ ఇన్సూరెన్స్ అని ఒక సైట్ ఉందట, దాంట్లోకి వెళ్ళి అందులో కిందకి వెళ్తే కింద ఒక లింక్ క్లిక్ చేసే ప్లేస్ ఉంటుంది, అందులో లింక్ పెట్టేసి కాపీ పేస్ట్ చేసి ఓకే కొడితే ఈడ సినిమా ఓపెన్ అయిపోయి చూపిస్తుందట. సో ఇది నేను ప్రమోట్ చేస్తలేను, నాకు అస్సలు సంబంధం లేదు. సజ్జనార్ నీ కథలు తీన్మార్ మల్లన్న మస్తుగా చెప్పిండు, మళ్ళీ ఇప్పుడు నేను సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. దాన్ని సపోర్ట్ చేసిన ఆయనకు మద్దతుగా ఎవరున్నా సరే జైల్లో పెడతామంటే నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసుకుంటున్నటువంటి వీడియోల గురించి మాట్లాడుతూ ఉన్నా. సో అక్కడ వెళ్ళి కాపీ చేస్తే ఆ సినిమా ఓపెన్ అవుతుందట. మళ్ళీ అదేంది నువ్వు అట్లాంటివి చెప్తున్నావు అంటే అది నేను చెప్తలేను, బయట చాలా మటుకు షేర్ చేసుకుంటా ఉన్నారు, కావాలంటే చూడుర్రి. ఇగో విదేశాల్లోని లింకులు ఆస్తులపై ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవిని విచారించినట్లుగా తెలుస్తోంది. నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో శనివారం రవిని విచారించారు. 3 రోజులుగా రవిని విచారిస్తున్న కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించడం లేదని CCS పోలీసులు చెప్తున్నారు. ఏజెంట్లు, గేమింగ్ యాప్ల నిర్వాహకులతో ఉన్న సంబంధాలపై ప్రశ్నించారు. రవికి ఎవరెవరు సహకరిస్తున్నారు, ఈ వ్యవహారంలో రవి వెనుక ఎంతమంది ఉన్నారనే విషయాలను ఆరాధిస్తున్నారు. ఇక్కడ పొంతనలేని సమాధానాలు చెప్తున్నట. రవిని CCS పోలీసులు కస్టడీ విచారణ నేపథ్యంలో పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడని క్రైమ్స్ అడిషనల్ సిపి శ్రీనివాస్ తెలిపారు. అయితే విచారణ బృందానికి సహకరించకుండా తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలుపుతున్నారు. యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు వంటి కీలకమైన వివరాలు అడిగినప్పుడు గుర్తులేదు, మర్చిపోయా, తెలియదని సమాధానం ఇస్తున్నాడని వెల్లడించారు. రవి వద్ద లభించిన హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పెన్ డ్రైవ్లు వంటి డిజిటల్ పరికరాలను ఎథికల్ హ్యాకర్ల సాయంతో తెరవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అసలు ముచ్చట ఏంటిదంటే ప్రతి 20 రోజులకు ఒకసారి విదేశాలకు నెదర్లాండ్స్, ఫ్రాన్స్, USAలలో సర్వర్లు, IPలు ఉన్నాయని ప్రతి 20 రోజులకు ఒకసారి ఐబొమ్మ రవి విదేశాలకు వెళ్తాడని తెలిపారు. అలాగే అతని బ్యాంక్ అకౌంట్స్ పరిశీలిస్తున్నామని చెప్పారు. మరో 2 రోజుల విచారణకు సమయం ఉన్న నేపథ్యంలో కీలక విషయాలు రాబట్టేందుకు CCS బృందం చర్యలు చేపడుతోంది. CID ఎంట్రీ ఇచ్చింది. సమాచారం సేకరిస్తున్న అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఐబొమ్మ రవి పైరసీ కేసులో తెలంగాణ CID ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు శనివారం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల నుంచి సేకరించింది. అయితే నిందితులు ఈ నెల 6న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు రాగా కూకట్పల్లిలోని రెయిన్బో విస్టా అపార్ట్మెంట్లో సైబర్ పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు నిందితుడికి 5 రోజుల కస్టడీ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సర్వర్లు, ఆర్థిక లావాదేవీలపై కొత్త విషయాలకు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయంటూ ఇలా ఐబొమ్మ రవి అనేటోడు హీరో తెలుగు రాష్ట్రాలలో. ఇట్లాంటి వాడుకోవాలి. యాక్చువల్గా టెక్నాలజీని ఇంతగానం వాడుతున్నటువంటి, టెక్నాలజీని ఇంత బాగా అర్థం చేసుకున్నటువంటి రవి లాంటి ప్రభుత్వాలు వాడుకోవాలి, ఇంకా ఏమైనా మంచి విషయాలకు వాడుకోవాలి, ఇంకా సైన్యానికి వాడుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇస్తే ఎట్లా, అక్కడిది ఇక్కడ ఇస్తే ఎట్లా అంటే అట్లా ఇవ్వకుండా కట్టడి చేసుకోవాలి. బట్ ఇంత బ్రహ్మాండంగా టెక్నాలజీని వాడుతున్నటువంటి ఐబొమ్మ రవి లాంటి వాడుకోవాలి డెఫినెట్గా.